కాలనీ గణేష్ మండలి దగ్గర ఉన్నాం మనం. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా. ఇది మొత్తం దారి అండి. ఈ వీడియోలోనే కమిటీతో ఇంటరాక్షన్, అలాగే గేమ్స్, ఫుడ్ అవన్నీ కూడా ఈ వీడియోలోనే ఉంటాయి. సో ఇది మా ఇంటి నుంచి దారి అండి. ఇలా వెళ్తే గణేష్ మండలి అదంతా కూడా వస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం డెకరేషన్ చేసినారు వీళ్ళు లైట్స్తో, అలాగే ఫ్లాగ్స్తో. వినాయకుడి ప్రతిష్ట కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. అలాగే మన శ్రీనగర్ కాలనీ కమ్యూనిటీ మెంబర్స్తో ఇంటరాక్షన్ కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అయ్యారు అదంతా కూడా. పిల్లలతో ఇంటరాక్షన్ చాలా బాగా జరిగింది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ప్లెజెంట్గా ఉండే. అసలు చాలా బాగా అనిపించింది వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అదంతా కూడా. పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ చూపిస్తాను మీకు, మా విగ్రహం అలాగే అన్నీ కూడా. ఈ వీడియోలో సగం శ్రీనగర్ కాలనీ వాళ్ళే కనిపిస్తారు. ఇది సెల్ఫీ పాయింట్. ఇది ఎవరు చేశారో కానీ చాలా బాగా చేశారండి డెకరేషన్ అదంతా. కమిటీ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి ఇది చేసినందుకు. జస్ట్ వావ్. కొంచెం లోపలికి వెళ్తే వంట ప్రిపేర్ చేస్తున్నారండి అందరూ. సో వంట అయితే ఆల్మోస్ట్ మొత్తం ప్రిపేర్ అయింది అనుకుంటా, సగంలో ఉంది. సో అదంతా నేను చూపెట్టలేను, కానీ వంట అయితే మొత్తం అయిపోయింది మేము వచ్చేంత వరకు. సో ఇక్కడ టమాటాలు అవన్నీ కోసి పెట్టినారు. సో కూరలో వేయడానికి అయిపోయింది అనుకుంటా. హలో బ్యూటిఫుల్ రోసెస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీన్ రొటీన్ గైస్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ప్రపంచం అంతా వినాయక నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే మన ఆదిలాబాద్లో ఉన్న శ్రీనగర్ కాలనీ వాళ్ళు కూడా వినాయక నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఇయర్ దుర్గామాత నవరాత్రులు అలాగే వినాయక నవరాత్రులు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. సో ప్రతి సాయంత్రం అన్నదాన కార్యక్రమం అనేది ఉంటుంది. అన్నదాన కార్యక్రమం తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాం మేము. అందులో పిల్లలందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. శ్రీనగర్ కాలనీ గురించి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి శ్రీనగర్ కాలనీ కమ్యూనిటీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. చూడండి, ఒక్కసారి అందరూ హాయ్ చెప్పండి అంకల్స్. ఓకే, ఫస్ట్ మనం ప్రెసిడెంట్ అంకుల్, శ్రీనగర్ ప్రెసిడెంట్ అంకుల్ దగ్గరికి మాట్లాడదాం. పవర్ లక్ష్మణ్ అంకుల్. ఓకే, హలో అంకుల్. హలో. ముందుగా ఈ అంకుల్ గురించి ఒకటి చెప్పాలి. ఈ ఇయర్లో ద బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది డిస్ట్రిక్ట్ లెవెల్లో. నా తరపు నుంచి అట్లనే నా సబ్స్క్రైబర్ తరపున నుంచి కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్ యూ మేడం. మన గణేష్ మండలి గురించి కొన్ని మంచి మాటలు చెప్పండి అంకుల్. ఆదిలాబాద్ పట్టణంలో వార్డ్ నెంబర్ 12లో శ్రీనగర్ కాలనీ గత 12 సంవత్సరాల నుంచి విజయవంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కాలనీ వాసులు అందరూ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిరోజు ఒక పండుగ వాతావరణంలో ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కలిసిమెలిసి చాలా గ్రాండ్గా ఈ పండుగను సెలబ్రేషన్ చేయడం అనేది జరుగుతున్నది. ఓకే, ఇంకా అంకుల్ శ్రీనగర్ కాలనీలో మనం ప్రతి ఇయర్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా ఈ ఉత్సవాలు అవన్నీ కూడా. సో ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారు? ఇది శ్రీనగర్ కాలనీ అనేది 2009 నుంచి యాక్చువల్గా అంటే అప్పటి నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఒక 2 ఇళ్ళు 3 ఇళ్ళతోని స్టార్ట్ అయ్యి ఇది 2013లో గణేష్ ఉత్సవాలు అనేది మొదలు కావడం జరిగింది. ఇక్కడ అప్పుడు అధ్యక్షులుగా బాసా సంజీవ్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బాబురావు గారు, తర్వాత కొందరు ముఖ్యులు ఏదైతే ముందుగా ఇల్లు కట్టుకున్నారో వాళ్ళు ఒక 10-12 మంది మాత్రమే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ గ్రాండ్గా సెలబ్రేషన్ అనేది జరుగుతున్నాయి. ఒక పండగ వాతావరణంలో ఇదే ఒక పండుగ కాకుండా మళ్ళీ దీంతోపాటు బతుకమ్మ సంబరాలు కానీ తర్వాత హోలీ పండుగ కానీ అందరూ పార్టిసిపేట్ అయ్యి గొప్ప విజయవంతంగా జరుపుకుంటాము. అదేవిధంగా ఈ గణేష్ ఉత్సవాలలో ప్రతిరోజు ఒక కార్యక్రమాలు, సంస్కృత కార్యక్రమాలు, పిల్లలకు ఆటల పోటీలు ఇట్లాంటివి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కాలనీలో ఎవరైతే చదువులలో ఎంబీబీఎస్ కానీ ఐఐటి కానీ సీట్స్ సంపాదించిన విద్యార్థులకు ప్రోత్సహించడానికి వాళ్లకు ఇక్కడ మనకు సన్మానం అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా
ఉత్తమ ఉపాధ్యాయులుగా కానీ ఉత్తమ ఎంప్లాయీస్గా కానీ అవార్డు పొందిన వాళ్ళకు కూడా ఉద్యోగం పొందిన వారికి కూడా ఇక్కడ వాళ్ళకు సన్మానం అనేది ప్రతి సంవత్సరం చేయడం అనేది జరుగుతుంది. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. ఇంత బాగా చెప్పినారంటే అసలు థ్యాంక్ యూ అంకుల్. ప్రధాన కార్యదర్శి అంకుల్, అంకుల్ మన గణేష్ మండలి గురించి ఒక 2 పదాలు. మ్యాక్సిమం మన ప్రెసిడెంట్ గారు లక్ష్మణ్ గారు ఇప్పటికే పూర్తి మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. అంటే మీ మాటల్లో అంకుల్, మీ మాటల్లో చెప్పండి. చెప్పాల్సింది ఏం లేదమ్మా, అంతే అంటారా? ఓకే, మా నర్సే అంకుల్తో స్టార్ట్ చేద్దాము. అంకుల్, ఈ అంకుల్ గురించి ఫస్ట్ నేను ఒకటి చెప్తానండి. ఏంటంటే ఒక రీల్ వైరల్ అయింది. ఏం రీల్ అంటే ఒక మహర్షి అంటారనమాట, స్టూడెంట్స్ అందరూ అంటే ఒక స్టూడెంట్ అన్ని సబ్జెక్ట్స్ చదవాలి కానీ టీచర్ మాత్రం ఒకటే సబ్జెక్ట్ చెప్తారు అని ఆ స్టేట్మెంట్ని రాంగ్ ప్రూవ్ చేసిండు. ఎందుకంటే ఈ అంకుల్ అన్ని సబ్జెక్ట్స్ చెప్తారండి. ఏమంటారు అంకుల్? అడగండి. ఓకే, ఒక 2 మనం శ్రీనగర్ కాలనీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇక్కడ జరిపే ఈ ఉత్సవాలు అనేటువంటివి ఈ కాలనీకి ఒక ప్రత్యేకమైనటువంటివి. అంతేకాకుండా కాలనీ వాసుల్లో ఐక్యమత్యం కొరకు చేసే ఈ కార్యక్రమాలు అందరూ హర్షించదగినవే. ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం వల్ల ఇక్కడ రోజు ఎక్కువ మొత్తంలో మహిళలు, ముఖ్యంగా మహిళలు ఒక మహిళల్లో ఐక్యమత్యం అనేటువంటిది వస్తుంది. సో దాని కొరకని ఈ కాలనీ వాసులలో మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, అట్లాగే పిల్లలలో విద్యాభివృద్ధికి ఎవరైతే కొన్ని మంచి కార్యక్రమాలలో వాళ్ళు ఫస్ట్ కానీ లేకపోతే ఏమైనా అవార్డులు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఏమైనా ర్యాంకులు వచ్చినప్పుడు కానీ వాళ్ళందరినీ ప్రోత్సహించడం వల్ల పిల్లలలో కూడా ఒక నూతన ఉత్తేజం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు మాకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. సో అంకుల్ మీరు చెప్పండి. ముఖ్యంగా ఈ యొక్క ఏది యూట్యూబ్ పేరు టీన్ రొటీన్, టీన్ రొటీన్ యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదములు. ఎందుకంటే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ శ్రీనగర్ కాలనీ యొక్క గణేష్ ఉత్సవాలను అందరికీ తెలిసే విధంగా చేస్తున్నందుకు ఫస్ట్ నీకు ధన్యవాదాలు తెలుపుతూ, థ్యాంక్ యూ అంకుల్. ఈ యొక్క శ్రీనగర్ కాలనీ యొక్క కమిటీ అంటే ప్రధానంగా ఒక 3 సంవత్సరాలకు ఒకసారి కమిటీ ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ కమిటీ ఈ యొక్క ఉత్సవాల గురించి ప్రత్యేకంగా ఒక కమిటీ వేయబడుతుంది. ఆ కమిటీ లోపల ప్రధానంగా మన మధుకర్ కౌడాల మధుకర్ గారు మరియు మన ఉపాధ్యక్షులు తర్వాత కట్ట విజయేందర్ గారు వాళ్ళ ఒక టీము అహర్నిశలు అంటే 24/7 ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా జరపటానికి, దీన్ని విజయోత్సవం చేయడానికి వాళ్ళు ప్రతి సంవత్సరము వాళ్ళ యొక్క భుజ స్కంధాల మీద వేసుకొని ఈ యొక్క ఉత్సవాలను విజయవంతం జరుగుతుంది. ఈరోజు ఈ సంవత్సరం యొక్క గణేష్ యొక్క ప్రతిమ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరం జనవరిలో అయోధ్యలో రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసిన శుభ సందర్భంలో దానికి అనుగుణంగా ఈసారి రామునితో కూడిన గణేశుని ఈ యొక్క సంవత్సరము ప్రతిష్ఠించడం జరిగినది. మరియు ఈ కాలనీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ 7 రోజుల లోపల అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇందులో అందరు కూడా కుటుంబ సభ్యుల మేరంగా పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, ఆటల పోటీలు ఉంటాయి. మరి ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటంటే అందరిని ఆకర్షించే విధంగా మన మధుకర్ అంకుల్ గారు ఈ యొక్క సెల్ఫీ పాయింట్ని ఐ లవ్ యూ శ్రీనగర్ కాలనీ అని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి బ్రహ్మాండమైన వ్యూస్ వచ్చినాయి. దానికి చాలా ఇదైంది. ఇక ఇంతే సంగతులు. థ్యాంక్ యూ. అంకుల్ మీ గురించి కొంచెం సెల్ఫీ. నేను పోలీస్ డిపార్ట్మెంటు కనిపించని 4వ సింహమే కదా అంకుల్ మీరు? కనిపించని 4వ సింహమైనా నేను 1998లో కానిస్టేబుల్ జాయిన్ అయిపోయినా. ఈ సంవత్సరము సెప్టెంబర్ 1, 1924 అండ్ 1/9/1990లో సెలెక్ట్ అయ్యి ఈ సంవత్సరానికి 25 సంవత్సరాలు అంటే సిల్వర్ జూబ్లీ కంప్లీట్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్ యూ. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఇక్కడ 2 టౌన్లో కోర్ట్ డ్యూటీగా చేస్తున్నాను నేను. అంకుల్ మీ గురించి ఒక గణేష్ మండలి గురించి కొన్ని మంచి మాటలు చెప్పండి అంకుల్ మా యూట్యూబ్ ఛానల్కి. ఇక్కడ శ్రీనగర్ కాలనీ అని గత 9 సంవత్సరాల నుంచి గణేష్ స్థాపన తర్వాత నిమజ్జనం 7 రోజుల తర్వాత చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ నేను 2010లో ఇల్లు కట్టుకొని 2012 వరకు ఇటువంటి కార్యక్రమాలు లేకుండే. 13 నుంచి కొత్త కాలనీ డెవలప్ అయిన తర్వాత
మెల్లమెల్లగా గణేష్ కూర్చోబెట్టడము, ఇక్కడ బతుకమ్మ ఆడడము, తర్వాత హోలీ పండుగను ఘనంగా చేసుకోవడము ఈ కాలనీ వాసుల యొక్క ఐక్యతకు నిదర్శనంగా భావించవచ్చు. అందరూ కలిసికట్టుగా ఒకే నిర్ణయాన్ని తీసుకొని అందరూ దాన్ని ఆమోదించి ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇక్కడ ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అలాంటి ఐకమత్యం ఈ కాలనీలో ఉండడము చాలా అభినందనీయము. ఇదే మున్ముందు కూడా కొనసాగుతుంది అని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ ప్రతి సంవత్సరము ఇలాగే అన్నదాన కార్యక్రమము 7 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటాము. ఇలా ఈ దినదినంగా ఈ కాలనీలో అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. మరి ఇక ముందు కూడా ఇలాగే కొనసాగాలని నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. హలో అంకుల్, ఫస్ట్ నేను ఒకటి చెప్తాను. శ్రీనగర్ కాలనీకి ఒక మంచి యాంకర్, సో ఏం అనౌన్స్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఈ అంకులే ముందుంటారు. సో హలో అంకుల్. హలో, థ్యాంక్ యూ, వెల్కమ్. ఓకే, మేము యాంకర్ కావాలంటే కొన్ని టిప్స్ చెప్పండి అంకుల్. మీలాగా మంచి యాంకర్ అవుదామని అనుకుంటున్నాను నేను. నేను పెద్ద ఏమి యాంకర్ ఏం కాదు, చిన్న చిన్న స్టేజ్ల మీద ఇదే విధంగా అందరిని పలకరిస్తూ, అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ చిన్న చిన్న ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు వచ్చినటువంటి జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంది. మేమేదో పాతకాలంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడే జనరేషన్ మాకు ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలా ముందున్నారని. శ్రీనగర్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తం అంటే కుటుంబం లాగానే నేను అనే భావన, మనము అనే భావనతో ప్రతి ఒక్కరూ సహకరిస్తారు ఈ కార్యక్రమానికి. ప్రతి చిన్న ఏ పని చేయాలన్నా ప్రతి నాది అనుకొని చేస్తారు కాబట్టి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ కావడానికి కారణం మొత్తం శ్రీనగర్ కుటుంబ సభ్యులు అందరి. కావున ప్రత్యేక ధన్యవాదాలు నా తరపు నుండి. థ్యాంక్ యూ అంకుల్. ఏం లేదు అంకల్స్, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు వినాయకుడి మీద మీరు కొన్ని ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి అంకుల్, మ్యాక్సిమం. ఓకే ఓకే, అడుగుతాను. ఓకే అంకుల్, ఫస్ట్ ప్రెసిడెంట్ అంకుల్తోనే స్టార్ట్ చేద్దాము. ఓకే అంకుల్, మహాభారతం రాసింది ఎవరు? వేదవ్యాస్. మీరు చెప్పండి అంకుల్. మహాభారతం రాసింది ఎవరు? అంకుల్, ఇంకో వేరే వాళ్ళని అడుగుదాం ఆగండి. అంకుల్, మహాభారతం రాసింది ఎవరు? వేదవ్యాసుడు. ఓకే ఓకే, మహాభారతం రాసింది ఎవరు? వేదవ్యాసుడు. అవును, మీరు అంకుల్? వేదవ్యాసుడు. వేదవ్యాసుడు చెప్పినారు, గణపతి రాసినారు. ఓకే, అవునవును. మరి కొన్ని క్వశ్చన్స్. వినాయక చవితి రోజు మనం ఖచ్చితంగా పెట్టాల్సిన పత్రం ఏంటి దేవుని దగ్గర? ఎందుకంటే గరక పెట్టాలి. గరక ఎందుకంటే శివపార్వతులకు పుట్టిన తర్వాత గణపతి మీద చాలా మంది దేవతలు అంటే రాక్షసులు ఆయన మీద అంటే వేడిని పుట్టిస్తారు దేవతల మీద, అందరి మీద. ఆ దేవతలందరూ చాలా బాధపడుతుంటే అప్పుడు వినాయకుడు ఏం చేస్తాడంటే ఆ బాధ అంతా మొత్తం తీసుకుంటాడు కాబట్టి ఆయన శరీరం మొత్తము బాగా వేడైపోతుంది. దాంతో అతను ఏం చేస్తారంటే దేవతలంతా ఆలోచించి ఋషులను సంప్రదిస్తే అప్పుడు ఎవరైతే వినాయకుడి మీద గరక పెడతారో ఆ పెట్టిన తర్వాత ఏంటంటే ఏమైందంటే మొత్తం వేడంతా తగ్గిపోయింది. దాంతోపాటు అప్పటి నుంచి మనకు ఆచారం ఏమైందంటే గరక పెట్టాలి, గరక పెడితే మనకు శుభం జరుగుతుందని అప్పటి నుంచి గరక పట్టడం ప్రారంభమైంది. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఏమనుకోకండి, ఏంటంటే ఇక్కడ హారతి జరుగుతుంది, సో చూద్దాం. గ్రాండ్గా కనిపిస్తున్నారు కాబట్టి ఆంటీతో స్టార్ట్ చేద్దాము. హలో ఆంటీ, మీ గురించి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఏం చెప్పుకుంటారు? సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా నేను చేస్తాను. ఏం లేదు, 30 days సీరియల్ లేకుండా ఉంటారా? 30 days ఫోన్ లేకుండా ఉంటారా? సీరియల్ అసలు చూడను, ఫోన్ అయితే అలవాటే. ఫోన్ లేకుండా ఉంటారా? సీరియల్ లేకుండా ఉంటారా? సీరియల్ లేకుండా ఉంటా. సీరియల్ లేకుండా ఉంటారు. ఓకే ఓకే, చలో ఈ ఆంటీని అడుగుదాం. హలో ఆంటీ. హలో, హాయ్ అమ్మా.
హలో ఆంటీ. హలో. ఆంటీ ఏం లేదు, 30 డేస్ సీరియల్ లేకుండా ఉంటారా, 30 డేస్ ఫోన్ లేకుండా ఉంటారా? ఫోన్ లేకుండా ఉండలేరమ్మా. ఇవాళ రేపు అందరూ అదే నడుస్తుంది కదా, ఫోన్ లేకుంటే ఎవరు ఉండలేరు. మరి సీరియల్ లేకుండా ఉండగలుగుతారు. అంతే. అంటే మీరు సీరియల్స్ చూడరా ఆంటీ? ఏమో టైం పాస్కి ఎప్పుడన్నా అట్లా. అంటే ఫోన్లో కూడా సీరియల్స్ చూడొచ్చు, అందుకోసమేనా? చూడొచ్చు కదా, అంతే అంటే. అన్ని అవకాశాలు ఉన్నాయి ఇవాళ రేపు. ఫోన్లో ఉన్నాయి, టీవీలలో ఉన్నాయి. ఓకే. ఇలా మీరు హీరోయిన్ అయితే నైట్కి నైట్ ఏం హీరోయిన్ అవుతారు? ఏం హీరోయిన్ మీన్స్ తెలుగు, హిందీ? తెలుగులో సమంత. ఎందుకు మీకు సమంత హీరోయిన్ అంటే ఇష్టమా ఆంటీ? అంతే, ఇక ఇష్టం అంటే ఇష్టం. ఒక యాంగిల్లో సమంత లానే ఉన్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చలో ఈ ఆంటీని అడుగుదాం. హలో ఆంటీ. హలో. ఏం లేదా ఆంటీ, మీ లైఫ్ గురించి మీరు ఒక బుక్ రాస్తే ఆ బుక్ పేరు మీ టైటిల్ ఏం పెడతారు? ఆ బుక్కి టైటిల్ ఏం పెడతారు? ఏమో ఐడియా లేదు, రాస్తే అప్పుడు ఐడియా వచ్చిందేమో కానీ అట్లా ఐడియా ఏం లేదు. అంటే ఇట్లా చెప్పుకుంటారు కదా, లైఫ్ లెసన్స్ లేకపోతే అట్లా ఏమన్నా చెప్పుకుంటారు కదా, మీరేం చెప్పుకుంటారు బుక్ టైటిల్ పేరు? అట్లా ఏం ఐడియా లేదు. సరే, 30 డేస్ సీరియల్ లేకుండా ఉంటారా, 30 డేస్ ఫోన్ లేకుండా ఉంటారా? సీరియల్ కాదు, ఫోనే ఇంపార్టెంట్, ఫోనే కావాలి. ఫోన్లో కూడా వస్తాయి కదా సీరియల్, ఫోన్లో కూడా వస్తాయి కదా. అబ్బా రే, అవునవును. అబ్బా కరెక్టా ఆంటీ, మస్తు ఇంటెలిజెంట్ ఉన్నారు ఆంటీ మీరు. సీరియల్ వస్తాయి, అన్నీ వస్తాయి, వార్తలు కూడా వస్తాయి. ఫోన్ లేనిది లేము, ఫోనే కావాలి. ఒకవేళ ఫోన్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఫోన్ ఖరాబ్ అయిపోయింది అనుకోండి, మరి ఎట్లుంటారు? ఫోన్ లేకుంటే టీవీ, ఇవాళ రేపు స్మార్ట్ టీవీలు కూడా ఉన్నాయి కదా. అంతే అంటారా? అంతే. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. బుక్ అంటే మీరు బుక్ ఒకవేళ రాస్తే మీరు టైటిల్ ఏం పెట్టుకుంటారు? కృష్ణవేణి ఆత్మకథ. కృష్ణవేణి ఆత్మకథ. కృష్ణవేణి ఆత్మకథ. ఎందుకంటే అంటే నేను రాయాలనుకుంటే నాదే రాస్తా కాబట్టి నా ఆత్మకథ అని పెట్టుకుంటా. ఆటోబయోగ్రఫీ. ఓ, థ్యాంక్ యూ ఆంటీ. మన పెద్దమ్మ ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆంటీ, ఇప్పుడు నేను ఫస్ట్ ఆంటీలను అడిగినాను, కొందరు ఆంటీకి తెలియదు, నేను ఏమడిగినాను ఇప్పుడు అడుగుతున్నా. 30 డేస్ సీరియల్ లేకుండా ఉంటారా, 30 డేస్ ఫోన్ లేకుండా ఉంటారా? సీరియల్ లేకుండా ఉండలేము. సీరియల్ లేకుండా ఉండలేము. ఎందుకు? అంటే ఎంటర్టైన్మెంట్. ఇక పని చేస్తుంటే అది ఒక టైం పాస్ అన్నమాట. ఫోన్ లేకుండా ఉంటారా మరి? అది కూడా అవసరం. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. అది కూడా అవసరమే అంటున్నా. ఓకే ఆంటీ, సేమ్ క్వశ్చన్ మీకు కూడా ఆంటీ. 30 డేస్ సీరియల్ లేకుండా ఉంటారా, 30 డేస్ ఫోన్ లేకుండా ఉంటారా? సీరియల్ కూడా ఎక్కువ, ఫోన్ లేకుండా. ఫోన్ అవసరమే. ఎందుకు అవసరం ఆంటీ? ఎవరితో మాట్లాడుతూ అవసరం. ఏంటి అని చెప్పు, అంతేనా? ఓకే. దూరం ఉన్న చుట్టాలతో మాట్లాడాలి, తెలిసిపోతుంది. మంచి అది తెలిసిపోతుంది అని అంటే విషయాల కొరకు. ఓకే, కూడా పక్కన మ్యాటర్ తెలుసుకోవడానికి ఫోన్ అవసరం అంటారు. ఓకే, మన చుట్టాలు బంధువులకే తెలుసుకోవాలని ఫోన్. ఓకే, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వీళ్ళ ఇంట్లో ఏం జరిగింది, దాని గురించి కదా. మంచి చెడ్డ చేస్తుంది దూరం ఉన్నది. అంతే. ఓకే ఆంటీ, ఒకవేళ మీరు బుక్ రాస్తే ఆ బుక్కి ఏం టైటిల్ పెట్టుకుంటారు, ఏం పేరు పెడతారు ఆ బుక్కి? ఏమని చెప్పింది అడుగుతున్నా చూడండి ఆంటీ. అంటే మీకు చెప్పకండి అంకుల్. ఓకే ఓకే ఓకే, బుక్ రాయాలనుకుంటే ఆంటీ ఏం బుక్ అంటే ఆ బుక్కి టైటిల్ ఏం పెడతారు మీరు?
మీరేం పెట్టాలి, నాదేం పెట్టాలి? అంటే అది థింక్ లేదా కాబట్టి ఇంకా ఓకే అండి. 30 days సీరియల్ లేకుండా ఉంటారా, 30 days ఫోన్ లేకుండా ఉంటారా? ఫోన్ ఉంటే లేకుండా కూడా ఉంటాము. ఓకే అండి. 30 days సీరియల్ లేకుండా ఉంటారా, 30 days ఫోన్ లేకుండా ఉంటారా? ఫోన్ యొక్క చూస్తాం, భగవద్గీత వింటాం. భగవద్గీత వా ఆంటీ. ఆంటీ 30 days సీరియల్ లేకుండా ఉంటారా, 30 days ఫోన్ లేకుండా ఉంటారా? ఫోన్ ఉండాలి. ఫోన్ ఉండాలా? ఫోన్ ఎందుకు? ఇష్టం ఉంటారా ఆంటీ? టీవీ లేకుండా ఉండదు. నెక్స్ట్ జన్మలో పుట్టాలనుకుంటే మీరు ఎలా పుడతారా? నేను అమ్మాయిలా చెప్పండి. నేను అమ్మాయిలాగానే పుట్టాను. అమ్మాయిలాగానే. ఎందుకు? అమ్మాయి అంటేనే సహనము, అందము, ప్రకృతి అంటే అన్ని ఓపిక, అన్ని సర్దుకునే తత్వం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అమ్మాయిలాగానే పుట్టారు. కొందరు అంటారు కదా అమ్మాయిలాగా పుట్టద్దు అని చెప్పేసి. అంటే అదృష్టం. కరెక్ట్ చెప్పినారా ఆంటీ మీరు? ఓకే. ఈ ఆంటీ ఆంటీ మీరు 30 days సీరియల్ లేకుండా ఉంటారా, 30 days ఫోన్ లేకుండా ఉంటారా? సీరియల్ లేకుండా ఉంటాను, ఫోన్ లేకుండా. ఎందుకు అంటే అన్ని ఫోన్లో ఆన్లైన్ షాపింగ్ చేస్తారా అంటే? ఓకే ఓకే చేస్తారా అవన్నీ? హాయ్ ఆంటీ, మహాభారతం రాసింది ఎవరు? వాల్మీకి. వాల్మీకి. వాల్మీకియా? మీరు అంటే ఏం చెప్తారు? వ్యాసుడు. ఓకే. మీరు 30 days సీరియల్ లేకుండా ఉంటారా, 30 days ఫోన్ లేకుండా ఉంటారా? సీరియల్ లేకుండా ఉంటాను. ఫోన్ లేకుండా ఉండలేము. ఎందుకు ఆంటీ? ఫోన్ కావాలి కదరా. బాబు వాళ్ళు స్కూల్కి పోతారు, కాలేజీలో ఉంటారు కదా, ఫోన్ మాట్లాడాలి. అమ్మ నాన్న వాళ్ళకి ఫోన్ చేయాలి. ఫోన్ లేకుండా ఉంటారా, 30 days సీరియల్ లేకుండా ఉంటారా? సీరియల్ లేకపోయినా పర్వాలేదు, ఫోన్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ హలో హలో హాయ్. ఇదే రావాలి మనకి, జోష్ రావాలి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు అందరికి డోరేమోన్ తెలుసా? అందరు చూస్తారా డోరేమోన్? ఒకవేళ డోరేమోన్ మీరు కలిస్తే ఏం గ్యాడ్జెట్ అడుగుతారు? ఎందుకు అడుగుతారు? ఎందుకు? పోవడానికి. ఓకే. గోవా ఎందుకు వెళ్తారు? ఏం ఎంజాయ్ చేస్తాం? స్విమ్మింగ్ చేస్తా. ఓకే స్విమ్మింగ్ చేస్తా. ఓకే. ఇంకా ఆడుకుంటా ఎవరితో? ఫ్రెండ్స్తో. తీసుకెళ్తావు అయితే? ఓకే. మీ డాడీ సరే. జయపాల్ రెడ్డి గారు, మీ బాబు ఎప్పుడైనా ఇంటికి రాకుంటే మీరు చీర గోడకు వెళ్ళండి. ఓకే. ఇంకో చెప్తారు. ఓకే. ఎందుకు? ఓకే. అమెరికా. ఇంకెవరు చెప్తారు? ఎందుకు? సీకి వెళ్ళడానికి. ఎందుకు సీకి వెళ్ళి ఏం చేస్తావు? డాల్ఫిన్స్ చూస్తా. ఎవరు చెప్తారు? ఓకే. తీసుకెళ్తుంది. పైకి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు? ఏం బర్డ్స్ చూస్తావు? అన్ని బర్డ్స్ చూస్తావు. నీకెందుకు బర్డ్స్ అంటే ఇష్టమా? ఏం బర్డ్స్ అంటే ఇష్టం నీకు? ఇంకా ఈ పాప కంటే క్లాప్స్ కొట్టండి. బర్డ్స్ అంటే ఇష్టం అంట. తెలుసా? క్వశ్చన్ తెలుసా నీకు? తెలియదా? ఓకే. ఫ్లయింగ్ గ్యాజెట్.
ఎందుకు? స్కూల్కి పోవడానికి. స్కూల్కి వెళ్ళడానికి రోజు ఎందుకు స్కూల్కి పోగొట్టారా మరి వెళ్తే? జల్లి అసెంబ్లీ ఓకే పార్క్కి వెళ్ళడానికా? పార్క్కి వెళ్ళి చూసారా వెళ్తే స్కూల్లో? అవును. ఓకే 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 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒకవేళ పవర్ వచ్చిందనుకో, మీకు కనిపించకుండా ఒక పవర్ వచ్చిందనుకో ఏం చేస్తారు? కనిపించకుండా ఎగ్జామ్ రోజు మాయమచ్చి మరి రిజల్ట్స్ ఎట్లా నువ్వు చెప్తావా? నేను మమ్మీకి తెలకుండా నేను బయటికి పోయి ఆడుకుంటా. ఆన్సర్ అంటున్నారు, ఇప్పుడు అది ఇస్తున్నావు అంట కదా. ఎందుకు వెళ్తావు అమ్మ కనిపించకుండా? పనులు చెప్తారా నీకు మమ్మీ? ఏం పనులు చెప్తుంది? పనినా? అవునా? ఈ పాప మదర్ ఎవరండి? మీరు చెప్పకుండా వెళ్తారంటే బయటకి. ఓకే, ఇంకెవరు చెప్తారు? ప్రతి వేషంలో డాన్స్ చేస్తారు కదా. ఏం లేదమ్మా, ఏంటంటే మీరు కనిపించకుండా ఉన్నారనుకో ఏం చేస్తారు? ఓకే చెప్పు. ట్యూషన్తోని బతకడానికి. ఏంటిదా? ట్యూషన్తోని బతకడానికి. ఓకే ఓకే ఓకే. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, వినాయకుడు ఉంటుంది కదమ్మా, ఉంటుంది కదా, అది ఏ యానిమల్? ఓకే ఓకే, ఈ క్వశ్చన్ మాత్రం అందరికీ తెలుసు. వేరే యానిమల్ మాత్రం చెప్పారు. తెలుగులో సహా చెప్తున్నారు. ఓకే ఓకే ఓకే. మీకున్న నిక్నేమ్స్ ఏంటి? మీ ఇంట్లో ఏమని పిలుస్తారు? హనీ. హనీ ద బెస్ట్. యాక్చువల్లీ నా పేరు కూడా హనీ తెలుసా ఇంట్లో. ఇంకెవరు చెప్తారు? గుడ్డు అని పిలుస్తారు. నా నిత్యం లడ్డు. లడ్డు. ఓకే, లడ్డు ఎక్కువ తింటావా నువ్వు? ఏ లడ్డు అంటే ఇష్టం? పూరి లడ్డు. బోగి లడ్డు. మేఘన అని పిలుస్తారా? బాగుంది, నేను చాలా బాగుంది. ఒకసారి క్లాస్ కొట్టండి చిన్న పాపకి. ఓకే, నెక్స్ట్ మమ్ము. మమ్ము. ఓకే, ఇంకా ఇంకెవరికి లేవా నేమ్స్? లేవా? చెప్పురా. హర్షు. హర్షు. ఓకే. కన్నయ్య. కన్నయ్య. విక్కీ. విక్కీ. ఇంకా నైన్టీన్. ఓకే. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, ఏంటంటే మీరు చాక్లెట్ అయితే ఒకవేళ ఏం చాక్లెట్ అవుతారు? అందరి దగ్గరకు వస్తాను. జరగండి ఫస్ట్, ఒక్కొక్కరి దగ్గరకు వస్తాను నేను. సరే, నువ్వు ఫస్ట్ దా. ఏం చాక్లెట్ అవుతావు? 5 స్టార్. ఎందుకు? మా మమ్మీకి ఇష్టం. మమ్మీకి ఇష్టం 5 స్టార్ అవుతావా నువ్వు? నీకు ఇష్టం లేదా 5 స్టార్? నాకు కూడా ఇష్టం. ఓకే, నువ్వేమవుతావు? మంచి. ఎందుకు? చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఓకే, నువ్వేమవుతావు? ఎందుకు? ఓకే, ఎందుకు? మా ఫేవరెట్ అవుట్ఫిట్.
ఓకే మీ ఫేవరెట్ ప్లేస్ ఎందుకు మా ఫేవరెట్ ఫేవరెట్ ఇప్పుడు నీ ఫేవరెట్ కాకపోతే ఏంటి? డైనింగ్ డైనింగ్ కిట్ క్యాట్ క్యాట్ ఎందుకు A few moments later. రైట్ కూట కట్ట వేయాలి. అటు నుంచి బయట కబడ్డీ ఎవరు కూడా తొలగొడతలేడు. Teen wolf.